హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పైసీ టీవ్. దిస్ ఇస్ చరిష్మా. ఈరోజు తొలి ఏకాదశి స్పెషల్ సత్తుపిండి లడ్డులు. కొన్ని ప్రాంతాల్లో సత్తుపిండి లేదా పేలాల పిండి అని పిలుస్తూ ఉంటారు. పేరు ఏదైనా పండుగ పూట చేసుకునే రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, కమెంట్ అండ్ షేర్. ముందుగా ఒక కప్పు జొన్నల్ని తీసుకొని డస్ట్ ఇంకా ఇసుక లాంటివి ఏం లేకుండా చూసుకోవాలి. ఉడికించి నానబెట్టే ప్రాసెస్ కాకుండా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత కొన్నిగా జొన్నల్ని వేసి పేలాల్లాగా కాల్చుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ పేలాలను చేసుకోవాలి. దీని స్పూన్తో కానీ ఒక క్లాత్తో ఇలా అనుకుంటూ పేలాలన్నీ వచ్చేలా చేసుకోవాలి. మా ఇంట్లో చేసే ప్రాసెస్ని మీకు చూపిస్తున్నా. బాగా అలవాటు ఉన్న వాళ్ళు క్లాత్తో పేలాలన్నీ పాప్ అయ్యేటట్టు చేసుకుంటారు. అలవాటు లేని వాళ్ళు స్పూన్తో కలుపుతూ పేలాలన్నీ పాప్ అయ్యేటట్టు చేస్తారు. మీరు ఎలా చేసుకున్నా పేలాలన్నీ బాగా వచ్చే విధంగా చేసుకోవడానికి ట్రై చేయండి. అన్ని జొన్నలు పేలాల్లా పాప్ అవ్వకుండా కొన్ని జొన్నలు అట్లనే ఉండిపోతాయి. సో దాన్ని కూడా మనం పిండిని చేసుకోవచ్చు. అన్నీ పాప్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇంకా కొన్ని జొన్నలు వేసి పేలాలు అయ్యేంత వరకు జొన్నల్ని వేయించాలి. పేలాలు పాప్ అవుతున్నప్పుడు బయటకి రాకుండా మూత కంప్లీట్గా కాకుండా కొంచెం గ్యాప్ ఉంచి పెట్టుకోవచ్చు. సో ఇలా అన్ని పేలాలు రెడీ అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో 2 స్పూన్ల నెయ్యిని వేసి అది కొంచెం కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. 4 బాదం, 4-5 కాజులు, మీరు ఎండు కొబ్బర్లను కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పేలాలతో పాటు చల్లార్చుకోవాలి. ఈ నెయ్యిని మనం తర్వాత యూజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా చల్లారిన పేలాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. స్వీట్ కోసం చక్కెర బదులు నేను బెల్లంని యాడ్ చేస్తున్నాను. ఏ కప్పుతో అయితే జొన్నల్ని తీసుకున్నారో అదే కప్పుతో సేమ్ ఈక్వల్ క్వాంటిటీతో బెల్లం ఇంకా డ్రై ఫ్రూట్స్ 2 ఇలాచీలు యాడ్ చేసుకొని ముద్దలా అవ్వకుండా చూసుకొని పౌడర్ చేసుకోండి. కంప్లీట్ పౌడర్గా అవ్వకుండా కొంచెం బరకగా ఉండేటట్టు చూసుకోండి. ఈ పిండిని సగం సత్తుపిండిలా ఉంచి మిగతా సగం లడ్డూలని చేసుకోవడానికి వాడుకుంటున్నాను నేను. సో మీకు అవసరమైనంత పేలాల పిండిని ఉంచి మిగతాది లడ్డూలను చేసుకోవడానికి యూజ్ చేసుకోండి. లడ్డూలను చేసుకునే పిండిలో మనం ఇంతకుముందు కాచిన నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఈ లడ్డూలని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవాలనుకుంటే పాకం పట్టి చేసుకోండి. లేదు అనుకుంటే సింపుల్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఇలా ముద్దలా అయ్యేంత వరకు నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. నాకు ఆల్మోస్ట్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి పట్టింది దీనికి. పేలాల పిండి సాఫ్ట్ అయ్యి ముద్దలా చేసుకునేందుకు 2 టీ స్పూన్ల వేడి నీళ్ళని వేసి బాగా కలుపుకోవాలి. చూసుకుంటూ వేడి నీళ్ళని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోకూడదు. వేడి నీళ్ళని యాడ్ చేసుకోగానే పిండి మొత్తం సాఫ్ట్ అయిపోతుంది. సో దీంతో చిన్నగా పిండిని తీసుకొని లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. కొన్ని మిగిల్చుకున్న వేయించిన డ్రై ఫ్రూట్స్ని పైన ఒత్తుకుంటూ లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇట్లనే అన్ని లడ్డూలని ప్రిపేర్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. సింపుల్ అండ్ ఈజీ సత్తుపిండి లడ్డూలు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.